అలా మోకరించి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మన ప్రభు అయిన దేవునిని స్తుతిద్దాం 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 స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. నోరారా నోరారా స్తోత్రం 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 స్తోత్రం. ఘనుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. బలవంతుడును పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి సర్వలోక రక్షకునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చేసినట్లుగా అయ్యా నీ రెక్కల మీద మోసిన ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానపు కూడిక ప్రారంభించబడుతుండగా దైవ సేవకుల నుంచి బయలుతున్న జీవము గల నీ మాట అనేకులను జీవింప చేయునట్టు మీ వాక్కును పంపమని ప్రార్థిస్తున్నా. అయ్యా నీ అభిషేకము చేత వాయించు వారిపై నీ అభిషేకము నుంచండి. పాడుతుండగా మీ నామము ఘనపరచబడినట్లు పాడువారి స్వరాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప ఈ కుటుంబాలపై ఆవరించునుగాక. ప్రతి ఒక్కరిని దర్శించినట్లు మీ జీవమును పంపమని ప్రార్థిస్తున్నాము నాయన. వాగ్దానపు కూడిక ప్రారంభిస్తున్నాగా నా తండ్రి ముగింపు వరకు మీరు ఆధిపత్యం వహించి జయఘనమైన మీ నామము ఘనపరచబడినట్టు కృప చూపి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సంతోషకరము. ఈ దినపు వాగ్దానపు కూడికకు చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, జీవము గల వాక్యం ఈ పూట వాగ్దాన పూర్వకంగా దేవుడు మనకి ఈయన ఉద్దేశించాడు. రండి దేవుని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేసుకుందాం. 72వ కీర్తనల గ్రంథము తీయండి. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీయండి. 72వ కీర్తనల గ్రంథము 5వ వాక్యాన్ని నుంచి చదువుతున్నాను, మీరు గమనించండి. కీర్తనల గ్రంథము 72వ కీర్తనల గ్రంథము 5వ వాక్యం. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము తరతరములటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీళ్ల మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లెదరు. చంద్రుడు లేకపోవంత వరకు క్షేమాభివృద్ధి కలుగును. హల్లెలూయా. ఓ అద్భుతమైన మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, ఏమని మాట్లాడుతున్నాడు? చదువుతారా? ఒకసారి చదివినిపిస్తారా? సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీళ్లు భూమి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచు వర్షము వలె అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లెదరు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలా. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన మా తండ్రి మీకు వందనాలు. ఈ వాగ్దానపు కూడికలో మీరు మాట్లాడను ఉద్దేశించిన జీవము కలిగిన మీ మాటలను నీ ప్రియ సంఘానికి మీరు అందించి ధైర్యపరిచి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఈ మాటల్లో నుంచి దేవుడు కొన్ని మాటలు మీతో మాట్లాడునుగాక. మాట్లాడాలనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి సిగ్గుపడద్దు. ఎవరు కూడా సిగ్గుపడద్దు. తండ్రి తన కుమారునితో మాట్లాడిన ప్రేమగా నా దేవుడు మీతో మాట్లాడుగాక. మన వాక్యాన్ని బేస్ చేసి గమనిస్తే ఇక్కడ
జనులు నీ యందు భయభక్తులు నిలుపుదురు. అది ఎప్పుడు దాకా? సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము జనులు నీ యందు భయభక్తులు నిలుపుదురు. గడ్డి కోసేసిన బీళ్లుపై వాన కురిసినట్లు నీ మీదకి యెహోవా ఆశీర్వాదము, భూమిని తడుపు మంచి వర్షము వలె మేఘ మంచు నీ మీద వస్తుంది. ఎవరిళ్ళు అంటే నీతిమంతులు. ఎవరంటే వీళ్ళు? ఎవరంటే వీళ్ళు? ఏం చేస్తారు వీళ్ళు? వర్ధిల్లుతారు. స్తోత్రా. దేనికి వర్ధిల్లుతారు? ఆ వర్షం రానే దినాల్లో, ఆ గడ్డి కొయ్యని దినాల్లో, ఏమండి, కష్టతరం, ఇబ్బందులు, నిందలు, హేళనలు, అవహేళనలు, తగ్గింపులు జరుగుతున్నాయి వీళ్ళకి. ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళు ఓపిక కలిగి ఉపేక్షించుకుంటున్నారంట. స్తోత్రా. ఏం కలిగి? ఓపిక కలిగి ఉపేక్షించుకుంటున్న దినాలవి. ఇవి దాటి 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 వస్తే దేవుడు కూడా ఎవరి పక్షంగా అయినా న్యాయం చేయటానికి చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఓర్పును చూస్తాడు, వాళ్ళ నీతిని చూస్తాడు, వాళ్ళ యథార్థతను చూస్తాడు, వాళ్ళ పరిశుద్ధతను చూస్తాడు. స్తోత్రా. ఇవన్నీ చూసి 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 దేవుడు అంటున్నాడు, భయపడబాకండి అని సొలొమోను రాజు దినములలో మాట్లాడిన మాటలు ఇవి. సొలొమోను రాజు కోసం కాదు మాట్లాడింది, ఆయన సంఘము కోసము. హల్లెలూయా. అందుకే మాట్లాడతాడు, సూర్యుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వాళ్ళు వర్ధిల్లుతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఎవరట? నీతిమంతులు. ఇది ఎప్పుడు మాట్లాడిన మాట? క్రీస్తు పూర్వం దాదాపు 800-900 సంవత్సరాల పూర్వం మాట్లాడిన మాటను ఈ రోజుకి పరమతించి మాట్లాడాడంటే ఈ నీతిమంతుడు ఎవరు? ప్రభు యేసు క్రీస్తు వారు. చెప్పాలి గట్టిగా స్తోత్రం. ఆ రోజుల్లో సొలొమోను నోటి నుంచి ప్రవచనాత్మపూర్వకంగా గ్రంథస్థం చేయబడిన ఈ మాట ఎవరిని సూచిస్తుంది అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఆయన వాక్యం మనసులో ఉంచుకొని నిలబడిన వారిని సూచిస్తుంది. స్తోత్రా. అంతకు వర్ధిల్లుతారట. ప్రతి వారం అభిషేకం దిగుతుంటుంది, ప్రతి వారం హెర్మోన్ మంచు దిగుతుంటుంది, ప్రతి వారం దుప్పి నీటి వాగులుంటాయి, ప్రతి వారం ఆ వాగులో నీళ్లు మూతి ముంచి తాగుతారంట. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పాలా. ప్రతి వారం ఆ వాగును కనిపెట్టుకొని మేస్తుందంట. ఆ దుప్పి వాగును కనిపెట్టుకొని, ఈ వాగు, ఈ నీళ్లు, నీతిమంతులు వర్ధిల్లుతుంటారంట. ఎప్పుడు? ఒక్కరోజు సంవత్సరానికి కాదు, ఏమండి, నెలకు ఒక రోజు కాదు. ఎప్పుడంట? అంతకు. స్తోత్రా. లేదంటే దినదినము కొని చెప్పొచ్చు. దేనికని? వాళ్ళు ఉపేక్షణ ఆశీర్వాదానికి మూలం. నీ ఆత్మీయతలో ఉపేక్షించుకో, నీ విశ్వాస ప్రయాణంలో ఉపేక్షించుకొని క్రీస్తు మీద ఆధారపడు. నీ కుటుంబం విషయంలో ఉపేక్షించుకో, నీ భార్య విషయంలో ఉపేక్షించుకో, నీ విషయంలో ఉపేక్షించుకో. ఉపేక్షణ అంటే తెలుసా మీకు? తగ్గించుకో. సింపుల్గా చెప్పా. చెప్పండి ఏంటట? తగ్గించుకో, తగ్గించుకో. ఒకరోజు దేవుడు నిన్ను ఏలికగా నిలబెట్టబో రోజు నీ ముందున్నదే. అప్పుడు వర్ధిల్లుతుంది నీతి, అప్పుడు విస్తరిస్తుంది నీతి. సప్పట్ల కొడుతూ దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయితే వీటన్నిటికీ మూలం ఒకటే, భక్తి. చెప్పండి మూలం. దానినే విశ్వాసం అని, పరిశుద్ధతని, యథార్థతని, స్థిరత్వం అని, నిలబడమని మాట్లాడతాయి బైబిల్లో రకరకాల వచనాలు. దేనికని? భక్తి. చూడండి, రెండో మాట చూసుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయము. మీరు కొంచెం స్పీడ్గా ఉంటే దేవుని మాటలు చక్క పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుగాక. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం చదివి వినిపిస్తారు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అడ్డే ఎంత మాట! నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు. నిరపరాధి అంటే యథార్థమైన వాడు. దానికి మనకు అర్థమయ్యే భాషలో నీతిమంతుడైన వాడు ఒకడు.
ఒకడు ఆ ఎప్పుడైనా నశించునా? ఎప్పుడైనా నశిస్తాడా? యథార్థవంతులు చూడండి, కింద ఎక్కడైనా కూడా రాశాడు, కింద కూడా రాశాడు, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యిరా? నేను చూచినంత వరకు నేను చూసినంత వరకు అక్రమము దుర్నీతి కీడు విత్తువారు దానినే కోయుదురు, దేవుడు ఓదగా వారు వారు లేకపోదురు. చాలండి, హల్లెలూయా. నా సాయిలు చూసి దేవుని వాక్యాన్ని వినండి. నీ భక్తి నీకు ఆధారము అని కింద అంటాడు. నిరపరాధి అంటే పరిశుద్ధంగా బ్రతికిన నీ భక్తి ఏమండి పడిపోద్దా? పద్దా? ఏమండి సిత్త మానుతో వాడగట్టాడు నావాహు గారు. సిత్త సనపారు మానుతో ఎన్నెన్నో మునిగాయి, ఉబ్బేసి చీకిపోయాయి. మరి నవాహు పాడేందుకు చీకిపోలేదు? పాట ఉంది కదా, నీ విశ్వాస నావలో నీవు ఉన్నావా? నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడు, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడు, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? హల్లెలూయా. ఉన్నాడా? నీ విశ్వాసపు నావలో క్రీస్తున్నాడా? క్రీస్తుండే నావలో నీ ఉన్నావా? విశ్వాసంలో ఉన్నాడు. ఎవరు? యోబు గారు. ఎవరండి? యోబు గారు ఉన్నారా నావలో? యోబు గారు ఉండే నావలో యేసయ్య ఉన్నాడా? అనేక జంతువులు ఉన్నాయి, ఆయన కూడా ఉన్నాడు. నశించింది నావా? నశించారా జనులు కానీ జంతువులు కానీ? ఎందుకని? భక్తి ఆధారము. చప్పట్ల కొడుతూ దేవుని స్తోత్రం పెట్టాలి గట్టిగా. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అక్క, నువ్వు నీతిమంతురాలు అన్న, నువ్వు నీతిమంతురాలు శబాష్ అనేది దేన్ని బట్టి అంటారు? కరెక్ట్గా చెప్పు మాట. భక్తిని బట్టి. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నీ వస్త్రాన్ని బట్టి అంటే, నీ తిండిని బట్టి అంటే, నీ ఇంటిని బట్టి అంటే, నీ ఆలోచన బట్టి అంటే అది 4 రోజులే. ఎన్ని రోజులండి? అవతల ఈరోజు తెల్లంగా వేసుకుంటారు, రేపు కలర్ తీసుకుంటారు. ఏంది మళ్ళీ కలర్ తీసుకున్నాడా? అయిపోయా. ఏంది మళ్ళీ అటు కుడుతా నడుస్తున్నాడా? ఇంక 4 రోజులకి లేడు. ఏమైపోయాడా? ఏమంటారా అంటే అప్పుడెప్పుడో ఆన్ చేసుకున్నాడంట, అది క్యాన్సర్ కిందకి మారి గుండె పగిలి ఎవరో మొన్న ఏదో బాగలేదంట, ఆ బాగలేకుండా వచ్చిందంట, కానీ నమ్మకంగా ప్రార్థన చేసుకున్నాడు, బాగుపడ్డాడు. హల్లెలూయా. ఏం జరిగింది? వాళ్ళ తండ్రులు దోషం అంట, కుటుంబం అల్లాడిపోయింది, కానీ బాగానే ఉన్నారు కదరా. దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి బతికిపోయాడు. భక్తి నీకు ఆధారము. ఏం చేయదట? పుట్టించదా? నీతిమంతులు ఎప్పుడైనా నశించుతురా? వాళ్ళ మీద హెర్మోను పర్వతము కురుస్తుంది. హల్లెలూయా. అక్కడ రాయబడింది పిల్లరా, గడ్డి కోసేసిన బీడు మోట్లు కదా. ఏంటంట అయ్యి? కోసేసిన గడ్డి ఎలా ఉంటుందండి? ఇప్పుడు అది ఎదగాలంటే బాధపడుతుంది ఆ గడ్డి. అయ్యో, విశ్వాసంతో ప్రేమతో సాతాను కూడా కోస్తాడు బిడ్డ. కుదురుగా ఎందుకుంటాడో? బలవంతులైన మీ మీదనే వాడు బాణాలు. బలహీనుడు కొట్టడు ఎవడో కొడతాడండి. వాడిని కొట్టిన వాడే కుక్కను కొట్టిన అంటాడు. ఎవరిని కొట్టాలంటాడు? హీరోనా వాడు బలి మెడసరంగా మాట్లాడతాడు, గట్టిగా ఉంటాడు. వాళ్ళ మీదనే కదా సాతాను గారు దాడి. గడ్డి కోసేసాడు, వాడు వచ్చి కోసేసాడంట. పచ్చంగా కాపాడుకు ఇగురు పెట్టి పూత పెట్టి లేత ఆకులతో మలిసింది అది. ఏం చేశాడు? కోసేస్తే ఆయన ఊరుకున్నాడా? కురిపిస్తాడు. మళ్ళా బలపడు. ఒక్కొక్క నింద ఒక్కొక్క 100గా మారుగాక. హల్లెలూయా. కొందరు అంటారు యేసుప్రభు వారిని, యేసయ్యని అంటారు కొందరు. ఎవరు నువ్వంటే, అయ్యా నన్ను తండ్రి పంపాడని ప్రభు చెప్తే, మేము దేవునికి యాజకులం. యేసయ్య అంటే ఈయన రక్షకుడు అంటారు. ఈయనంట రక్షకుడు. ఇగో చూడు, ఆ దరిద్రులలో పోయి ఆ సంగటి ముద్దలు తింటున్నాడు. ఈయన ఇగో కుష్ఠరోగిని
గారిడి మాటలు చెప్పి మాయం చేయాలనుకోండి, మేము నమ్మం. మా దేవుడు అట్ట జాలి చూపించడు. ఎవడు సార్లు చూసాడంటే వాడు అక్కడే బూడిదైపోతాడు అంతే. మా దేవుడు జాలి చూపిస్తాడు అనుకున్నావా? సైన్యములకు అనుకుంటున్నారు జనాలు, కానీ అంతా సమయం దాటి వచ్చింది. సమయం వచ్చేలేకే నిషేధించిన రాయి భూమండలం మొత్తం మీద పాపం క్షమించాలంటే యేసు నామములోకే. ఆ రోజు ఆ పేరు పిలవటానికి ఆయన వాటరింగ్, ఆయన ఎవరైనా వాటరింగ్, ఆయన యోసేపు కొడుకు. ఇలాగ అన్నోళ్ళు కూడా లేకపోలేదు ఆ రోజు. పేరు కూడా పాపం రా, పేరే నా సార్లు చూడండి, ఆ పేరే అబ్బా పాపం. క్రీస్తు పాపమైతే రక్షణేది మానవ జాతికి, భక్తి పాపమైతే ఆధారం ఏది మనిషికి? ఏమంటున్నాడండి? నీతిమంతుడు నశిస్తాడా? నువ్వు నీతిమంతుడు అని ఎలా తెలుస్తుంది? భక్తిని బట్టి. స్తోత్రుడా. నీ విశ్వాసపు వీరుడు అని, విశ్వాసపు రాలు అని, పరిశుద్ధురాలు అని ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తే దానికల్లా అట్టు ఇటు ఎగిరి పడితేనా? మొన్నటిదాకా బలి ఉన్నది రక్కో, ఈ రోజు నక్క అయిపోయింది అనుకోవటమా? ఏం చెప్పినా ఒకే. స్తోత్రా, హల్లెలూయా అని 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 ఆ బీడు మీద ఏం జరుగుతుందంట? మంచి వర్షం, అంటే చెడ్డ వర్షం కూడా ఏముందండి? ఇప్పుడు మంచి వర్షం అనే ఒక మాట గుర్తు చేసి ముందుకు వెళ్తాను. మంచి వర్షం అంటే గడ్డిని మలిపించేది, చెడ్డ వర్షం అంటే వడగండ్లు చెత్తమడంగా పడినాయి అనుకో, ఏమైంది? గడ్డగట్టి సలివిరికి లోపల ఇగుర్లు ఉడికి చెప్పరే, అదే సచ్చూరుకుంటుందని చెప్పండి. ఇప్పుడు దానికి ఏం కావాలా? మంచు కాదు. దానికి ఏం కావాలా? మంచు గడ్డలు కాదు. ఏం కావాలా? వర్షము. హల్లెలూయా. మేఘమదనములు చేయలేని దీవెన వర్షం కురిపించినావే. మేఘమదనములు చేయలేని దీవెన వర్షం కురిపించినావే. త్రియేక దేవుడైనా యెహోవాను. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మేఘాలు కురిపించలేని వర్షాన్ని కూడా నీతిమంతుల మీదకి ఆయన నడిపించగలడు. ఆయనకి అంత బాహు ఉన్నది. మానవులకి అది రుచి తెలియదు. రుచి తెలిసిన వారికి తెలుసు ఆయన సత్తు అంటే ఏంటో. వాళ్ళు మన పితరులు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదా. వారు మన పితరులు. ఆ పితరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మనకు తెలిసిన ఆయన గారు ఒక ఆయన పేరు యేసన్న గారు, మరొక ఆయన పేరు ఏమండి, రకరకాల పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని బలాన్ని రుచి చూసిన వాళ్ళు, ఆ వర్షపు నీటిలో మునిగి ఆనందించిన వారు. సంగమా, నువ్వు నీతిమంతుడు అని చెప్తుంది దేవుని వాక్యము. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలు అని చెప్తుంది దేవుని వాక్యము. అంటే నీ మీద కూడా వర్షము, నీ మీద కూడా ఆ వర్షపు జల్లులు పడుతాయి. పడితే నీవు బలపరచబడాలి కానీ బలహీనపరచబడకూడదు అని చెప్తుంది దేవుని మాట. స్తోత్రా. రండి మూడో మాట చూద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము. గుర్తుపెట్టుకోవాలి, నీవు నీతిమంతుడు అనడానికి రుజువేంటి అంటే నీ భక్తి వలన తెలియబడుతుంది. చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వాక్యం ఒకసారి చదువుదాం. సమస్యలు చదువు. 17వ వాక్యం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నము కాలము వలె తేజరిల్లును, తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను, గమనించండి, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె క్రాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగు గనుక నీవు ధైర్యముగా ఉందువు. హల్లెలూయా. ఏం చెప్పలేదా?
చెప్పకూడదని చెప్పాడు ఆ దేవుడు మీకు. చూడండి ప్రియులారా, ఎలా ఉంటుందంట, ఎలా ఉండగలుగుతామంట, అంతకంతకు వర్ధిల్లే స్థాయి దేవుడిస్తూ ఉన్నాడు మనకి. స్తోత్రా, హల్లెలూయా. ఎట్లా ఉంటుందంట, అప్పుడు నీ బ్రతుకు అన్నాడు, భక్తి నీకు ఆధారం అయితే నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలు గనుక నీ బ్రతుకు ఎలా వర్ధిల్లుతుంది. ఒకడు కర్ర ఎత్తుకొచ్చి సపోర్ట్ పెట్టినట్టు ఉండదు, మధ్యాహ్నము వలె. స్తోత్రా, తేజురెళ్ళి ఆ ఎలుతురు కంటే ఇంకా తేజురెళ్ళద్దంట. ఎందుకంటే నీవు ఆధారపడింది భక్తి అనబడిన క్రీస్తు మీద కాబట్టి. స్తోత్రా, ఆ క్రీస్తు ఏ పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టడు. ఏ పరిస్థితుల్లో? భక్తులు చెప్పారు చక్కనైన ఉపమానం ఒకటి గుర్తు చేస్తాను. ఏమండి, నీకు అన్నీ చూపిస్తాను రారా నాయన అని చెప్పి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే ఆయన చూపించేదాన్ని చూడకుండా ఈయన ఆడ బొమ్మ ఆడితే ఆడే నిలబడిపోయేవాడు అని అన్నాడంట. ఒరే, నేను నిన్ను ఉన్నతమైన స్థాయిలో నడిపించాలని చూపించాలని ఆశపడితే నువ్వు ఎక్కడే నిలబడిపోతున్నావు ఎందుకురా, నువ్వు నాతో కూడా నడవాలి రావాలి. మీకు తెలిసే ఆ మాట. స్తోత్రా, ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ చాలా శ్రేష్టంగా రాయబడుతుంది, నీ అందు దేవుని జనులైన వారు భయభక్తులు నిలుపుదురు అంటే ఏం చేయాలి చెప్పరే? భక్తిని ఆస్వాదం చేసుకోవాలి. ఒకడు మెత్తడనో, ఒకడు తగ్గిస్తాడనో, ఒకడు ఉబ్బిస్తాడనో, ఒకరు త్రోసేస్తాడని కాదు, క్రీస్తు మీద ఆధారపడేదే. దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలని. స్తోత్రా, చాలా అద్భుతమైన మాట రాయబడిన చూడండి. చీకటి కమ్మినను కమ్మదా? ఏమన్నా ఇనుతో చేయబడిన వాడివే, మనిషివేగా. ఏదో ఒక సందర్భంలో లోపల బాడీకి నచ్చని ఆహారం తినేస్తావు. తిన్న తర్వాత ఒక సైడ్ ఒక రకంగా ఉబ్బి గందరగోళం జరగద్ది. జరిగినంత మాత్రం పాడైపోద్దా? ఇంక పనికిరాదా? కమ్మినాను ఏంటట అంటే అర్థం ఏంటి? సాతానుడు శోధించాలా, దేవుని దగ్గర కృప పొందాలా? ఏమే ఇలా జరగాలి అంటే ఖచ్చితంగా అది కమ్ముతుంది. కమ్మనే కింద మాట అంటారు చూడు అద్భుతంగా, అది అరుణోదయము వలె క్రాంతిగా నుండును. కింద చూడండి, నీ ఇంటనే నువ్వు శోధింప ఎట్లాగంట కమ్ముకొని. అది కమ్ముకుంటా అంటే ఇంకా ఒక మాట చెప్పాలి, అది నీకు సువార్త చేయటమో లేకపోతే నీ గురించి పనులకు చెప్పటమో నీకు అదే ఏమంటారు కాపలా అయిపోద్ది. ఇక ఏమైపోద్ది? ఆ చీకటి నీకు కాపలా కాస్తుంది. ఎక్కడ పూనుకున్నాడు, ఎప్పుడు కూర్చున్నాడు, ఎప్పుడు నడిచాడు, ఎక్కడికి పోతున్నాడు, మనిషి కూడా రాలేడు తోడు, అది మాత్రం వస్తా ఉంటాడు తోడుగా. అప్పుడు నువ్వు దజ్జాగా తిరుగుతాడు. ఓకే, దేవుడికి బదులు నువ్వు కూడా వస్తున్నావు తోడు, వచ్చి తిరుగు. హల్లెలూయా. నువ్వు మోకరించినప్పుడు పక్కన కాసుకొని ఉంటుంది. కానీ అంట ఉండో, నేను దేవుడితో మాట్లాడుకొని ప్రశాంతంగా. కాపలా ఉంటుందండి. అది కాపలా ఉండి 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 ఏం చేద్దే? ఎప్పుడైతే వెలుగు వచ్చి దాన్ని నెత్తి మీద పడద్దో చీకటి కిరీలు సచ్చి వెలుగుమయమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది మీకు ఎలా చెప్పాలంటే, సైన్స్ని చెక్ చేసే వాళ్ళు చెప్తారు. వాళ్ళ బుడ్డిలో కొంచెం ఏదో ద్రావకం పెట్టుకొని దానికి సపరేట్గా ఒక రొంత తెచ్చి దాన్ని ఎత్తినేస్తారు. వేస్తే ఇది కూడా అప్పుడు దాని కలర్లోకి వచ్చేద్ది దెబ్బకి. అంటే ఇది మార్చేద్ది దాన్ని. స్తోత్రా, దాంట్లో ఉన్న విటమిలంతా ఇది చంపేద్ది. అలాగునే వాక్యాన్ని భక్తిని ఆధారం చేసుకున్న నీతిమంతుడా, దేవుని వాక్యం అంటుంది, చీకటిని మీద కమ్మద్ది, అలలు లాంటివి లేస్తాయి, నిందలు వస్తాయి, ఎగతాళి చేస్తారు. అయితే ప్రతిదినికి ఆశీర్వాదమగునుగాక. క్రీస్తు మీద ఆధారపడుతున్నావు గనుక, నీవు నీతిమంతుడువు గనుక, నీతిమంతురాలువు గనుక దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. అది ఉదయ క్రాంతి కంటే ప్రకాశంగా ఉంటుందంట. ఆశ్చర్యం కాదు?
ఎవరికి వచ్చింది ఈ ఆఫరు? హృదయంలో అనుకునే వాళ్ళకే, అనుకోకుండా నిలబడ్డ వాళ్ళకే. హృదయంలో అనుకునేది ఎవరు? చదువుకున్నాగా ఎవరు? వాడి ముందర నువ్వేం ఎత్తుకొని నిలబెట్టినా వాళ్ళ బుద్ధి అంతే. అయితే నీతిమంతుడు అంతకు వర్ధిల్లుతాడంట. స్తోత్రం, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ 6వ నెలలో ప్రభా మొదట వాగ్దానపు మాట నాయన, ఈ నెలంతటిలో కూడా నీ మాట మమ్మల్ని బలపరిచినట్లుగా నాయన, ఇదో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు. నీతిమంతులు తన దినములలో వర్ధిల్లుదురు, ఆయన వాళ్ళ పక్షామున విజయము కలిగి చేసిన వాగ్దానం మీరు మా కుటుంబాలకి, సంఘ పరిచర్యకి మీరు ఇచ్చినందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, గడ్డి కోసిన బీడు భూమిల మీద నేను వర్షించుదును అన్నావు నాయన. మోడి బారిన మా జీవిత, మా కుటుంబాలకు నాయన నీతి అనే వర్షాన్ని నేను స్థాపించబోతున్నాను. నీతి అనే విత్తనాన్ని నేను విత్తబోతున్నాను. మీ అందరి హృదయంలో క్రీస్తు అనే విత్తనాన్ని, పరిశుద్ధాత్మనే నేను ఫలింపజేయబోతున్నాను. నీతిని విత్తిన వేళ శాశ్వతమైన బహుమానము నీవు పొందుదు అన్నావు. నీతి వాక్యమును విత్తమంటున్నావు నాయన. నీతి న్యాయమామలు ఇత్తమంటున్నావు నాయన. బంధువుల్లో, సంఘములో, కుటుంబాలలో, గ్రామాల్లో నీతిని గురించి విత్తమంటున్నావు. పొరుగు వారి నుంచి విత్తవద్దు అంటున్నావు. ఎదుటి వారిని గురించి విత్తవద్దు అంటున్నావు. నీతిని నేను నీతిమంతుడని నా గురించి విత్తమంటున్నావు. నా గురించి ప్రకటించమంటున్నావు. నా గురించి ప్రకటించిన వల్ల మూడు బాగా నీ కుటుంబానికి నీ దరిద్రతను తొలగిస్తానన్నా. ఎదుటి వారిని నువ్వు విత్తితే వారి దోషమును కోస్తావన్నావు నాయన. నీకు స్తోత్రం. అటు శాప దోషాల కుటుంబాలలో ఉండకున్నట్లు నాయన తొలగించమని ప్రార్థిస్తున్నాం. తన రాజ్యము చేయబోతున్నాడు. ఆ రాజ్యంలో మీకు జయము కలుగుతున్నావు నాయన. నీకు స్తోత్రం. యా, చక్కగా నా తల్లి ఉపమానము రీతిలో మీరు మాట్లాడావు. జాగ్రత్త సమయం నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ క్రియలు జాగ్రత్తగా అన్నావు నాయన. నీకు స్తోత్రం. మా నాలుగు కాపు పెట్టుకుంటూ అనుక్షణము నీతి వాక్యమును విద్యావారిగా, నీతిని గురించి సాక్ష్యము పంచుకునే వారిగా, ఒకరి గురించి ఒకరి సాక్ష్యాలతో మేము వర్ధిల్లాలి నాయన. ఒకరికొకరికి వాక్యం ద్వారా బలపరచబడాలి నాయన. ఈ వాక్యము ప్రతి ఒక్కరు నాటబడాలి నాయన. నీకు స్తోత్రం. స్తోత్రమును మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. అయ్యా, నీతిని స్థాపించుటకు నాయన చంద్రుడు ఉన్నంతకాలం వెలుగు ప్రకాశించినట్లు నీ వాక్యపు వెలుగు మా మీద ప్రకాశింపచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానపు మాట ఈ నెలంతటిలో మమ్మల్ని అందరిని బలపరచవానిగా, నీతిని స్థాపించే సంఘముగా మమ్మల్ని నీ ఆత్మ ద్వారా బలపరచమని వాక్యం విత్తినట్టు నీ దాసుని ఇంకా ఇంకా లోతైన మర్మాలతో మేము వెతుకుదలలోకి నడిపించామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా.